ఇన్ని లక్షల ఎకరాలకి నీరు అందించాను, సాగునీరు తాగునీరు అందించాను, దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి ఇంత ఆదాయం వచ్చింది చెప్పుకోవడానికి ఏముంది కనుక అవేమీ లేవు. కాబట్టి అవన్నీ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఒకనాడు రతనాలు రాసులు పోసినటువంటి రాయలసీమలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆధిపత్య పోరులో వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలనే తలంపుతోటి ఫ్యాక్షన్ ఏ విధంగా పెంచి పోషించారో మనందరికీ తెలుసు. వాస్తవంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు వాళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం రాయలసీమ, ఉత్తరాంధ్ర. అది వెనకబడిన ప్రాంతం కాదు, సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం, అది విశాలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ప్రాంతం. అది దాని గనక మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని మీద దృష్టి పెట్టినట్లయితే ఈ పాటికి అక్కడ పరిశ్రమలు కావచ్చు, అలాగే ఈ నీరు పుష్కలంగా అందిస్తే ఎంత అద్భుతాలు సృష్టిస్తారో. ఇప్పుడు అనంతపురం కడప జిల్లాలో అరటి పంట ఢిల్లీకి ఎగుమతి అవుతుంది. అంటే వాళ్ళని ఆ విధంగా నిజంగానే ఒక రకంగా ఆ ప్రాంత ప్రజల్ని ఆ విధంగా తయారు చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈనాటికి ఇప్పుడిప్పుడే కాస్త ఆ యువత కొంచెం చదువుకుంటున్నారు. కాబట్టి చాలామంది చదువుకుని వాస్తవాలు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇది కాదు, మనం ఎదగాలి అంటే మనం దీంట్లోంచి బయటికి రావాలనే తలంపుతోటి చాలా వరకు బయటకు వచ్చి తట్టుకోలేకపోతూ ఉన్నారు. మళ్ళీ అదే వాసనలు తీసుకురావాలని చెప్పి 2019 నుంచి 2024 వరకు ప్రయత్నం చేశారు, కొంత సఫలమయ్యారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ఉత్తరాంధ్ర కావచ్చు ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేసి వాళ్ళు కత్తులు పట్టిస్తుంటే వీళ్ళు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. వాళ్ళు రఫరఫా గొర్రెలను కోస్తామంటే వీళ్ళేం గుగ్గులను తీసుకొస్తున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లా అసలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది. మరి ఈ విధంగా చేస్తుంటే మనకు మనుగడ ఎక్కడ? 11 స్థానాలకే మనం పరిమితం చేశారు కదా, మళ్ళీ మనం రాజకీయంగా ఎదగలుగుతామా లేదా? ఎదగాలి అంటే మళ్ళీ తిరిగి అధికారంలో రావాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే మనం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి మనం లబ్ధి చేకూరిందో మనకి తిరిగి అదే పందాన్ని ఎన్నుకుందాం. ఆ రోజు ఇదే ప్రజలు కదా, ఆ రోజు మన మాట నమ్మిన వాళ్ళు ఈరోజు ఎందుకు నమ్మరనే ఆలోచనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండి ఈ విధంగా చేస్తున్నారని అయితే మనం నిస్సందేహంగా భావించాలి. ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ప్రారంభంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు, లేదంటే ఈ కులాల మధ్య తీసుకురావచ్చు, సాయి కృష్ణ ఉదంతం తీసుకురావచ్చు. నిజంగానే గనక మామూలుగా ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాకుండా ఉండట్టయితే, కులాల మధ్య ప్రాంతాల మధ్య గనక ఈ వైషమ్యాలు గనక కొనసాగుతూ ఉండట్టయితే, పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. 10 రోజులు వాళ్ళు ఏ విధంగా శైర్విహారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ బయటకు వచ్చి బెన్నిలింగం అని చెప్పని ఎవరెవరో బయటకు వచ్చేసి ఏ విధంగా మాట్లాడినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సాక్ష్యాధారాలతో ప్రజలకు చెప్పి వాళ్ళకంటే కూడా ప్రభుత్వం పనితీరు కంటే కూడా రాష్ట్ర ప్రజలను మనం ఇక్కడ మెచ్చుకోవాలి. వాళ్ళంత విష ప్రచారాలు చేసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులు ఎవరు కూడా వాళ్ళ గురించి సంపూర్ణంగా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి సంఘటన జరగాల. కానీ వీళ్ళు ఇంత ప్రచారం చేశారు కాబట్టే ఈ ఫుటేజ్లన్నీ బయట పెట్టాల్సి, ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన గురించి ఇట్లాంటి చేయాల్సిన అవసరం కూడా లేదు. 300 సీసీ కెమెరాల్లో చూసుకొని అందుట్లో 105 గుర్తించేసి 40 మాత్రమే విడుదల చేశారు. 40లోనే ఇంత విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి చూయించి వాళ్ళకి అన్ని వివరాలు చెప్పిన తర్వాత అప్పుడు మాత్రం విడుదల చేశారు. అంటే కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడారు, ఆయన గౌరవాన్ని, అతని గౌరవాన్ని కూడా కాపాడారు. ఏదైనా విషయాలు ఉంటే కుటుంబ సభ్యులతో మాట్లాడారు పోలీసులు, బయట పెట్టలేదు అవన్నీ. నిన్న చూసుకుంటా ఉంటే ఈ మధ్య కాలంలో అభినయ్ దర్శన్ ఒక వర్ధమాన నటుడు, అతని గురించి కూడా మనకి వివరాలన్నీ బయటకు వచ్చింది. తన మీద తనే దాడి చేసుకొని ఎవరో చేయించారు. అంటే ఇట్లా వాళ్ళు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇందా మీరు చెప్పారు, వాళ్ళు పోరుబాట, విద్యార్థి పోరుబాట అన్నారు, వాళ్ళు బయటకు రాలేదు. రైతుల గురించి మాట్లాడారు, వాళ్ళు బయటికి రాలేదు. అలాగే కాలేజీల గురించి మాట్లాడారు, బయటికి రాలేదు. అంటే ప్రజలు వాళ్ళ వెంట నడవటానికి సిద్ధంగా లేరు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే వీధి సుబ్రహ్మణ్యం చంపి అనంతబాబు తీసుకెళ్ళి ఇంటి ముందు పడేసాడు. అదేం జరిగిందో ప్రజలు చూశారు.
డాక్టర్ సుధాకర్ గారు. డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పెంటక్ లీడ్స్ కట్టి ఆయన ఏ విధంగా అమానుషంగా చనిపోవడానికి కారణమయ్యారో అందరికీ తెలుసు. తోట చంద్రయ్య నడిబజార్లో ఏ విధంగా పేక్ కోసారో అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే అమర్నాథ్ గౌడ్ మా అక్కయ్యని ఎందుకు వేధించారు అంటే 15 సంవత్సరాల కుర్రవాడిని నోట్లో గుడ్డలు ఉక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఇంకా చాలా జరిగినాయి. 4 ఉదంతాలు చెబుతా. మన సలీం గారు ఆయన కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి చనిపోయారు. ఈ 5 కుటుంబాలకి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాడు. మాట సాయం అన్నా చేశాడా? మీ కుటుంబాలకు నేను అండగా ఉంటానని చెప్పని ఎప్పుడన్నా చెప్పాడా? ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సాయికృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇతను అధికారం పోయిన తర్వాత 23 కేసులు ఉన్నాయి ఆ కుర్రవాడి మీద. 25 సంవత్సరాల వయసు, 23 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే నాగరాజు సిఐ అనే అతను ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేస్తే సురేష్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులు. అంతే. ఇప్పుడు వీళ్ళు మొత్తం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసమో లేకపోతే మనకి ప్రత్యేక హోదా కోసమో ప్రాజెక్టుల కోసమో పోరాడినటువంటి యోధులు. ఇందుట్లో చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే అభియోగం లేని వాళ్ళు కానీ ఆధారాలు లేని వాళ్ళు కానీ ఎవరు లేరు కదా. వాళ్ళందరూ కారాగారంలో ఎందుకున్నారు? వాళ్ళని ఏ విధంగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చాడు కదా. ఈరోజు సాయికృష్ణ దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు అతను అధికారంలో ఉండగా ఒక్కళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఒక్కళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఒక్కడికి ఎందుకు న్యాయం చేయలేదు? వీళ్ళందరూ తీసి పక్కన పడేస్తే నీకు నీ ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో 52 నియోజకవర్గాలు ఉంటే 49 నియోజకవర్గాలు 2019లో నిన్ను గెలిపిస్తే నీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు పగిలిపోయి కింద కొన్ని గ్రామాలు అతలాకుతలం అయిపోతే 42 మంది చనిపోతే నవంబర్ 19న జరిగితే డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు. డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు. గేట్లు అది చెప్పేది అతలాకుతలం అయిపోయింది. ఇంతవరకు అతను ఉండగా సహాయం కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ ఉంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అనటంలో న్యాయం ఉంది. ఈరోజు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డీజీపీ గారితో మాట్లాడి సిపి గారితో మాట్లాడి సిట్టేశారు కదా. అతని మీద హత్యా నేరం పెట్టారు కదా. ఈరోజు అతను అరెస్ట్ చేశారు కదా. నేను ఇందా చెప్పిన సంఘటనలో ఎవరినన్నా అరెస్ట్ చేశాడా? ఇదే కులం గురించి మాట్లాడుతున్న ఇతను బోండా ఉమా అనే వ్యక్తి మాజీ శాసనసభ్యుడు మాచర్ల ఎన్నికల పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్తూ ఉంటే బుద్ధా ఇంకా నా ఇద్దరు అతను చంపేయడానికి ప్రయత్నం చేశారు కదా. తురగా కిషోర్ చంపేయడానికి ప్రయత్నం చేశారు కదా. దొంగ కర్ర కాదు దొంగతో చంపడానికి ప్రయత్నం చేశాడు కదా. అతన్ని ఏం చేసావు? మున్సిపల్ చైర్మన్ చేసావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన అతనికి మంత్రి పదవి ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చావు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చావు. నువ్వు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తావు?